భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం 6వ వార్డు బొక్కవారిపాలెం నుండి ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి భీమవరం నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేసిన అనంతరం అంజుబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలన వల్ల గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో అనేక పరిశ్రమలు, వ్యాపార పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 2244.47 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా అనేక నూతన పథకాలను కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలియజేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, పిల్లల చదువులకు తల్లికి వందనం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ స్త్రీ శక్తిని బలోపేతం చేస్తున్నారని వివరించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 45 రోజులు కూటమి ప్రభుత్వ విజయాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని క్లస్టర్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ కమిటీల నాయకులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమం నిర్వహించాలని కోరారు. నియోజకవర్గ పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరాం మాట్లాడుతూ నియోజకవర్గంలోని 235 బూతులలోని కేఎస్ఎస్ కన్వీనర్లు, గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీలు ఇంటింటా ప్రచారం మై టీడీపీ యాప్ ద్వారా ప్రతిరోజు 30 ఇళ్లను సందర్శించి వారి ఫోటోలను అప్లోడ్ చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు గూడూరి రామకృష్ణ, చెలుపోయిన వెంకట సుబ్బారావు, మెంటే గోపి, ఎండీ నౌషాద్, గొంతల శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ, భీమవరం వీరవాసనం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధులరాము, చెలుబోయిన గోవింద్, కోయిలగడ్డ గణపతి, కొల్ల సీతారాం, కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమంతో ఎన్డీఏ కూటమి ఇంటింటికి వెళ్లి ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి తెలియజేసి ఆ ప్రజలు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని మరలా అవి పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటాకి కుర్చీ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన గాడిలో పెట్టి అతి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున సూపర్ 6 పథకాలు పెట్టి ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా ఆ సూపర్ 6 పథకాలు సక్సెస్ చేయటం జరిగింది. మొన్ననే 3 రోజుల క్రితం తల్లికి వందనం 63 లక్షల పైన విద్యార్థులకి 10,269 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక్క పథకానికి 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే ప్రజల మీద ఉన్న నమ్మకం ఈ ఎన్డీఏ కూటమి నిలబెడుతుంది. కేంద్ర సహకారంతో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి అమరావతి రాజధానిని భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మించడం జరుగుతుంది. మొన్ననే ముఖ్యమంత్రి పోలవరం వెళ్లారు. 90% పని పూర్తయింది. వచ్చే సంవత్సరం దాన్ని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రానికి వెళ్లిపోయిన ఇండస్ట్రీస్ అన్ని కూడా మళ్ళీ తీసుకువచ్చి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి కోట్లాది నిధులు వెచ్చించే ఇండస్ట్రీస్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా జరుగుతుంది కూడాను. అది ఈ ప్రభుత్వ విధానం. 47 రోజులు ఇంటింటికి తిరిగి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యలు, నీకు రోడ్డు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పెన్షన్ వస్తుందా
అవన్నీ తెలుసుకుని వారు ఏమైనా సమస్యలు చెప్పినట్లయితే అవి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యల్ని మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకు చేరువై ప్రజలు ఇంటికి వెళ్ళి అమ్మా నీ సమస్య ఏంటి, నీకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నీకు అందుతున్నాయా అని ఇంటింటికి వెళ్ళి అడిగే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి పెట్టింది. దీనివల్ల ప్రజలు మరింత చేరువై వారి సమస్యలు తెలియజేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయటానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. వారు నెలకి కనీసం 10-15 సార్లు పర్యటనలు చేసి స్వయంగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా పాలనలో ఎక్కడ అలసత్వం వహించుకోకుండా కష్టపడి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా సహకరించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామి 10 కాలాల పాటు ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి పార్టీ కూడా ఏం చెప్తుందంటే క్లస్టరు, యూనిటీ, బూత్ ప్రతి ఒక్కరికి ఒక నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్లస్టర్లో కానీ, యూనిట్లో కానీ, బూతుల్లో కానీ, యూనిట్కి వచ్చి 6 బూతులు ఉండొచ్చు, 5 బూతులు ఉండొచ్చు, బూత్కి వచ్చి 5 వార్డులు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టమ్ ప్రతి ఇంటింటికి ఎక్కడైతే బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ బూత్ లో వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా, ఎందుకంటే మొదటి రోజు కాబట్టి మేము నాయకులంతా రావడం జరిగింది. వీరవాసరం మండలం కావచ్చు, దేవారం పట్టణం కావచ్చు, రూరల్ గ్రామాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ నాయకత్వం తీసుకుని అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో యూనిట్ గాని, బూత్ గాని ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బూత్ వైజు ప్రతి రోజు కూడా ఒక 30 ఇళ్లకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ యాప్ కూడా అంతకు మించి పనిచేయదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మనకి పథకాలు ఉన్నాయో మీకు అన్ని, ఎందుకంటే సూపర్ 6 లో 6 పెట్టడం జరిగింది. ప్రతిదీ మీకు అందిందా లేదా, పెట్టనివి కూడా ఉన్నాయి. ప్రతి సంక్షేమం గాని, వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్లు గాని, అభివృద్ధి గాని అందుతున్నాయా లేదని ప్రతి ఇంటింటికి వెళ్ళి అడిగి వాళ్ళు మరి ఏమన్నా అవసరాలు ఉంటే మళ్ళీ గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కార్యక్రమం ప్రతి రోజు 45 రోజుల పాటు కార్యకర్తలు అందరూ కూడా రోజు 1 గంట 2 గంటలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రపతి ఆదేశాలని ప్రతి ఒక్కరూ అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలు కూడా ఈ రోజున నిలిపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, అవన్నీ కూడా సూపర్ హిట్ ఈ రోజున చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది, ప్రజలది కూడా. తల్లికి వందనానికి 2026-27కి సంబంధించండి దాదాపు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు లోకేష్ బాబు గారు. 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా రైతులను ఆదుకోవటం కానివ్వండి, మహిళలను ఆదుకోవటం కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలని కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కూడా అమలు చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి అవన్నీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్లి మా కార్యకర్తలు అందరూ కూడా క్యాంపెయిన్ చేస్తాం. కూటమి నాయకులు అందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మనం చేసిన ప్రతి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి కూడా మనం ఇచ్చింది సూపర్ 6 పథకాలైనా సుమారుగా 60 పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళకి ఏదైతే 2024 ముందర ఎన్నికలకు ముందర ఏదైతే హామీ ఇచ్చామో హామీలో భాగంగా చేసిన సుమారుగా 90% హామీలు మనం నెరవేర్చాము. ఆ హామీలన్నీ కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం అయితే మన మున్సిపాలిటీ ఇంచుమించు 2019 నుంచి కూడా ఇక్కడ మున్సిపాలిటీ కమిటీ లేదు. శాసనసభ్యుల వారికి, అలాగే మన ఇన్ఛార్జి సీతారామస్ గారికి, ఎంపీ గారు అందరికి కూడా అన్ని పార్టీల తరఫు నుంచి విజ్ఞప్తి చేసాం. తప్పనిసరిగా ఈ పొట్టి ఎలక్షన్ లో భీమవరం మున్సిపాలిటీ కూడా ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలన్నీ కూడా రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లోపు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మనం కూటమి చేసిన పని చాలా ఎక్కువ ఉంది. దాన్ని మనం చెప్పుకోని బాధ్యత మనకు ఉంది. కాబట్టి నాయకులందరినీ కూడా సమయంతో చేసి ప్రతి బూత్